వైసీపీ నేతలు వైసీపీ కార్యకర్తలు ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారు. అందుకే ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారంటున్నారు. మరి ఇన్ని రోజులు వైసీపీ నేతలు కానీ వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నేతలపై జరిగిన దాడుల సంగతి ఏంటి, పెట్టిన కేసుల సంగతి ఏంటని శ్రీకాంత్ గారు అడుగుతున్నారు. ఒకటి. రెండోది, నిన్న గుంటూరు ఘటనపై కూడా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు స్పందించారు. యాక్చువల్గా గుంటూరు పశ్చిమకు సంబంధించి ఇప్పటి వరకు మద్దాలగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు. ఇప్పుడు విడుదల రజనీని ఇన్ఛార్జిగా పెట్టడం వల్ల వాళ్ళ మధ్య కొన్ని గ్రూపు తగాదాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో జరిగిన సంఘటనని, ఆ నెపాన్ని టీడీపీ కార్యకర్తలపై నెట్టేశారు. ఇది మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపణ. రామయ్య గారు. సార్, మీ సతీష్ గారికి, అక్కడ ఉన్న శ్రీకాంత్ గారికి, 10 టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ. గుడ్ మార్నింగ్ సార్. చాలా ఇంతాక శ్రీకాంత్ గారు చెప్పారు అన్నిటివైనా మాట్లాడినాడు. వీటన్నిటికీ ఒకటే ఏంటంటే సమాధానం, 100 ఎలకలు తిన్నే పిల్లి నేను శాకాహారిని అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తుందట. ఈ తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఇవాళ చేసేదంతా వాళ్ళు అరాచకాలు, వాళ్ళు అడ్డగోలు వ్యవహారాలు, వాళ్ళు అన్నిటికీ తెల్లారి లేస్తే ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని వైరస్ లాగా వ్యాప్తి చేస్తూ ప్రతి సంక్షేమ కార్యక్రమానికి అడ్డుపడుతూ చేసేదాన్ని కూడా పేద ప్రజలకు అందాల్సిన దాన్ని కూడా అందనీయకుండా చేస్తూ ఇవాళ వాళ్ళు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళు ప్రిస్టేషన్కు లోన్ అయిపోయి ఎక్కడ చూసినా ఎక్కడన్నా సంక్షేమం గురించి వాళ్ళు మాట్లాడరు. మమ్మల్ని ఫాలో కావాల్సిందే కానీ ఎంతసేపు ఉన్నా వాళ్ళు అడుగడుగున రెచ్చగొడుతూ కులాల మతాల మధ్యన చిచ్చు పెడుతూ, ఇదే చిత్తూరులో చంద్రబాబు నాయుడు గారు బేకై రెచ్చగొట్టి పోలీసులు విన్న దాడి చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడన్నా జరిగిందా? ఇవాళ లోకేష్ పాదయాత్ర చేస్తూ సంక్షేమం గురించో పథకాల గురించో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించో మాట్లాడడం తప్ప, నేను ఎర్ర బుక్కు తీసుకొని రాస్తున్నా, మీ సంగతి తేల్స్తా, మీ అంతు తేల్స్తా, ఇదే వాళ్ళ వ్యవహారము. అంటే వాళ్ళ ఓటమిని వాళ్ళు అంగీకరించినారు సార్. ఇక్కడ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణను చూసి వాళ్ళు ఏం చేయలేక, ఇవాళ నిజంగా వాళ్ళకి అంత భయమే లేకపోతే అందరి కాళ్ళు పట్టుకొని మీరు రండి మీకు సీట్లు ఇస్తాం, జతగడదాం అని అనాల్సిన పరిస్థితి ఏంటి సార్? ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే నేను సింగిల్ గానే వస్తానని చెప్తాడు తప్ప, వీళ్ళకిలాగా ఎవరెవరు పొద్దున్న లేస్తే ఎవరెవరు కాళ్ళు పట్టుకుందామా, ఎవరెవరిని సపోర్ట్ అడుగుదామా, ఇవాళ నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు, తిరగండి. బీజేపీ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కమ్యూనిస్టుల కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, చివరికి షర్మిల కాళ్ళు పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గులేదేంటి సార్ వీళ్ళకి అసలు? వీళ్ళ మా గురించి మాట్లాడేది చెప్తున్నాం, అప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. మా సంక్షేమ పథకాలు ఖచ్చితంగా 175కు 175 గెలిపించి తిట్టాయి. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నారు, దాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి అర్థమైంది. లోకల్ బాడీ ఎలక్షన్లలో అంతా కుప్పం ప్రజలు కూడా మాకు పట్టం కట్టినారని సంగతి జగమెరిగిన సత్యం. ఇవాళ కుప్పం కూడా ఖచ్చితంగా ఓడిపోతున్నారు, అది వాళ్ళకు కూడా తెలిసినటువంటి విషయం. ఈ ప్రిస్టేషన్ కు లోన్ అయిపోయి ఏదో రకంగా అడుగడుగున గొడవలు పెట్టుకోవాలని నిన్న గుంటూరులో కూడా అకారణంగా, ఇప్పుడు తప్పు చేయకపోతే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తట్టుకోవడం ఎందుకు సార్? వీళ్ళు తప్పు చేయకపోతే ధైర్యంగా ఉండొచ్చు. ఎవరైతే తప్పు చేసినారో, ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ పైన చట్టపరంగా పోలీసులు చర్య తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కాదు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట అంటాడు, మనం తప్పు చేయొద్దు, విలువలతో కూడిన రాజకీయం, నీతి నిజాయితీతో కూడిన రాజకీయం చేస్తూ ఉంటాడు తప్ప ఏ రోజున కూడా మేము ఏదన్నా గీత దాటినా కుదరదు, వద్దు అని చెప్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గీత దాటనేడు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయం సార్. వీళ్ళకిలాగా అడగడుగున రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు శ్రీకాంత్ గారు ఓడిపోతామన్న భయంతోనే మీరే ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు. ఎప్పుడు కూడా విలువలతో కూడిన రామయ్య గారు అంగళ్ళ ఘటన జరిగింది, అంగళ్ళ ఘటన పైన చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది కేసు కూడా నమోదైంది.
కేసు కూడా నమోదైంది, దాని మీద ఇష్యూ నడుస్తోంది. ఒకటి. చేసేదంతా రెండోది తప్పులు వాళ్ళు. ఇన్ని రోజులు కార్యకర్తలకు ఇబ్బంది పెట్టారు, ఇన్ని రోజులు కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారు. ఎవరికైనా సహనం ఎన్ని రోజులు ఉంటుందని అడుగుతున్నారు శ్రీకాంత్ గారు. దానిలో భాగంగా 1-2 ఇన్సిడెంట్లు జరగచ్చు. నిజంగా గుంటూరు ఘటనలో తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్ళేశారంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి, మీరేమి నో అనటం లేదంటున్నారు. సతీష్ గారు కర్నూలు జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్దాక్షిణంగా మా లీడర్ను నిర్దాక్షిణంగా పుట్టన పెట్టుకున్నారు. ఏది చెరుకులపాడు నారాయణ రెడ్డి నేనే. అక్కడ ఆఫీసర్ల వినా వనజాక్షి ఎంఆర్ఓ వినా నిర్దాక్షిణంగా దాడి. ఎంతమంది అమాయిలు వీళ్ళ గవర్నమెంట్ లో ప్రాణాలు పోగొట్టుకోలే, ఎంతమంది బీసీల వినా దాడులు జరగలే వీళ్ళ ప్రభుత్వంలో. వీళ్ళ మాట్లాడే ఉండి కూడా చిన్న పిల్లవాడిని చేస్తే పాల్గొంటున్నారు. మీరు మాట్లాడుతున్నారు డ్రైవర్ ని మీరా మాట్లాడేది ప్రజాస్వామ్యం గురించి. డైరెక్ట్ గా చేశాడు దళితుడిని, డాక్టర్ సుధాకర్ బాబుని చేశారు దళితుడిని. ఆడపిల్లని వైఎస్ఆర్సీపీ నాయకుడు వాళ్ళ అమ్మాయి కన్నా ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పనేసి స్కూల్ నుంచి పంపించేస్తే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని ఎన్ని సంఘటనలు. చంద్రయ్య అనే టీడీపీ బీసీ కార్యకర్తని జై జగన్ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. శ్రీకాంత్ గారు వీళ్లకు క్యాండిడేట్లు కూడా వీళ్ళకు దొరకట్లేదు. పొద్దున్న లేస్తే మాకు వైసీపీ ఇంటర్నల్ గా ఎక్కడ పెట్టే గెలుస్తామని ధైర్యం ఉంది కాబట్టి అందరికి అవకాశాలు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సర్సైజ్ చేసి కొన్ని మార్పులు చేర్పులు వీళ్ళు ఆ దాని మీద అలిగేసి మా దగ్గరికి ఎవరెవరు వస్తారా, ఎవరెవరు చేర్చుకుందామా, ఎవరు ఇలా క్యాండిడేట్ లేరు. మా నుంచి వచ్చిన క్యాండిడేట్లుగా పెట్టాలని కుక్క కాపులా కాస్తున్నారు సార్ వీళ్ళు. వీళ్ళ మాట్లాడేది వీళ్ళకు చూస్తున్నారు. శ్రీకాంత్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేతలు ఎవరున్నారు, టికెట్లు ఎవరికి రాలేదు, వాళ్ళ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. మీకు అభ్యర్థులు లేరు జనసేన కానీ టీడీపీ కానీ. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2 రోజుల నుంచి పదే ప్రస్తావిస్తోంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మళ్ళీ నియోజకవర్గాలకు దాదాపు బాధ్యతలు అప్పచెప్పారు. ఇది గత 2 రోజులుగా వైసీపీ పదే ప్రస్తావిస్తున్న అంశం. ఒకటి సార్, ఫస్ట్ సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి, మొత్తం మాకు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పాలన చేస్తున్నప్పుడు మీరు ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవసరం ఏంటి? మార్చుకుని ఉండొచ్చు కదా. గెలిపిస్తే కదా. ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మీరెందుకు నలుగురిని తీసుకున్నారు? మీరెందుకు నలుగురిని తీసుకెళ్లారు మీ పార్టీలోకి? మద్దాలగిరి నేను ఇన్సిడెంట్ జరిగిన నియోజకవర్గం గుంటూరులో మద్దాలగిరి తప్పు నీతి నిజాయితీల గురించి పశువులాగా కొనటం మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా నాయకత్వం లేదు, కేడర్ లేదు. ఎక్కడి నుంచి లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకొని ఇన్ఛార్జికి ఎందుకు ఇచ్చారు మీరు చెప్పండి. అన్ని ఊరక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తీసుకొని
151 మంది ఎమ్మెల్యేలు మ్యాండేట్ ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇంకా నలుగురిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొని చేర్చుకొని మీరు మళ్ళీ మాట్లాడతారు. ఇవాటి వరకు కూడా మేము ఎవరు గొప్ప చెప్పాల నాయకత్వాన్ని మీకు దిక్కు లేక మీరు క్యాండిడేట్లు లేక మీరు ఎవరెవరు మీ మార్పులు చేర్పులపై ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ జనసేన జాబితాలు వచ్చినప్పుడు అప్పుడు కూడా జరుగుతుంది, అది కూడా మనం మాట్లాడదాం. మీ రెండు పార్టీలకి ఒక నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఉన్నటువంటి క్రేజ్ రైట్ ఒక్క నిమిషం సార్. మీ రెండు పార్టీలకి టెంటివ్ నుంచి అపీల్, ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులే ఉంటారు అనేది మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకునే మాట. మరో 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి మేనిఫెస్టోలు వాళ్ళు చెప్పుకోవచ్చు. 5 ఏళ్ల పాలన మేము అందించాము, మాకు ఆశీర్వదించండి అని వైసీపీ అడగొచ్చు. లేదు వాళ్ళు చేసినవి తప్పులు ఇవి, మేము వస్తే ఇవి చేస్తామని టీడీపీ. ఇది ఒక గుడ్ ప్రొసీజర్. కానీ ఈ తరహా ఫ్లెక్సీలు చించివేత, ఈ తరహా దాడులు రెండు పార్టీల మధ్య కూడా ఉండకూడదని టెంటివ్ అప్పీల్ చేస్తోంది. ఎందుకంటే శాంతి భద్రతల అంశం అనేది అత్యంత కీలకమైంది కాబట్టి సమయంగా రాజకీయం చేయాలని కూడా టెంటివ్ అప్పీల్ చేస్తోంది. ఒప్పుకుంటారా సార్ ఇద్దరు? సార్ ఒప్పుకుంటాం, కానీ ఈ 4 మీరు ఒక మీడియా వ్యక్తిగా చెప్పండి, దాడులు మందిని హత్యలు చేశారు. శ్రీకాంత్ గారు ఇన్సిడెంట్ జరగలేదని అనడం లేదు. శ్రీకాంత్ గారు ఇన్సిడెంట్ జరగలేదని నేను అనడం లేదు. ఈ 3 నెలల సమయం ఉండమని అడుగుతున్నా. కాదండి, సతీష్ గారు ఒక మాట చెప్తా. ఇదే శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు తప్పు చేస్తే కేసు పెట్టించినాడా లేదా? రూలింగ్ లో ఉండి మాతో పాటు ఉన్నప్పుడే. కాబట్టి తప్పు చేస్తే ఎవరినైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు. గీత దాటొద్దు ఉంటాడు. ఇప్పటివరకు జరిగిన ఇన్సిడెంట్స్ లో, ఘటనలు, అలాంటి ఇష్యూస్ అన్ని సంబంధించి రెండు పార్టీల మధ్య మాటలు ఎదురు కొనసాగుతూనే ఉంది. శ్రీకాంత్ గారు మీరు చెప్పినట్టుగా ఇన్సిడెంట్ జరగలేదని నేను అంటం లేదు. ఇప్పటి వరకు ఇన్సిడెంట్ అసలు జరగలేదని నేను అంటం లేదు. కానీ ఈ 3 నెలలైనా సమయం పాటించాలి. లా అండ్ ఆర్డర్ విషయంలో రెండు పార్టీలు బాధ్యతాయుతంగా ఉండాలి సార్. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు క్రమశిక్షణ గల పార్టీ. కార్యకర్తలు మా నాయకుడు ఎప్పుడు రాజకీయాలు కానీ దాడులు డెవలప్మెంట్ ఓరియంటెడ్ గానే ఆలోచించారు. వీళ్ళ పార్టీ పుట్టుకే ఫ్యాక్షన్ రాజకీయాలు కాబట్టి థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ రామయ్య గారు. మనం చూస్తున్నాం